నా పేరు సంధ్య. అవీనో మాయిశ్చరైజింగ్ లోషన్ ఒక మంచి ప్రోడక్ట్ అండి. ఆ ప్రోడక్ట్ నుంచి మన స్కిన్ కి ఎలాంటి బెనిఫిట్స్ వస్తుందో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తానండి. ఫైనల్ గా ఎండింగ్ లో అవీనో బ్రాండ్ దగ్గర నుంచే ఇంకో 2 ప్రోడక్ట్స్ ఉన్నాయండి. అవి కూడా చాలా మంచి ప్రోడక్ట్స్. ఇన్ఫాక్ట్ దీనికన్నా మంచిదే, కానీ కొంచెం ప్రైసీ అండి. అవేంటో కూడా నేను మీతో చెప్తానండి. ఈ ప్రోడక్ట్ లో స్టార్ ఇంగ్రీడియంట్, హీరో ఇంగ్రీడియంట్ వచ్చి అవీనా సెటివా కర్నల్ ఫ్లోర్ అండి. అది ఓట్ కర్నల్ ఫ్లోర్. దాన్ని కొలాయిడల్ ఓట్ మీల్ అని కూడా చెప్తారు. బేసిక్లీ వాళ్ళు ఓట్స్ ని గ్రైండ్ చేసి చాలా ఫైన్ పౌడర్ గా అనవసరమైన ఇంగ్రీడియంట్స్ అందులో నుంచి తీసేసి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మాత్రం యూస్ చేస్తారండి ఇలాంటి ప్రోడక్ట్స్ లో. కానీ మనం కిచెన్లోకి వెళ్ళి ఓట్స్ని గ్రైండ్ చేసి అది ఫేస్ మీద రాసుకొని సేమ్ ఎఫెక్ట్ ఎక్స్పెక్ట్ చేసామంటే అది జరగదండి. వీళ్ళు ల్యాబ్లో దానికి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో ఎలా యూస్ చేయాలో అలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారండి ఆ ఓట్ ఫ్లోర్ని. సో అది పాయింట్అవుట్ చేయాలనుకున్నాను. ఈ ఓట్ మీల్లో 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి, అవినాంథ్రమైడ్స్ అండ్ పాలిఫినాల్స్. ఈ 2 ఇంగ్రీడియంట్సే యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద బెనిఫిట్స్ మన స్కిన్కి ఇస్తాయండి. మొదటిది వచ్చి మన స్కిన్లో ఏదైనా ఇరిటేషన్ ఉంటే, రెడ్నెస్ ఉంటే, ఇచ్చీనెస్ ఉంటే, ఎస్పెషలీ ఇచ్చీనెస్ అండి, ఇన్ఫ్లమేషన్ ఉంటే అవన్నిటిని బాగా రిడ్యూస్ చేస్తుంది. మీకు యాక్చువల్గా ఎక్సమా అనే ఒక స్కిన్ కేర్ కండిషన్ ఉంటే మీకు ఇరిటేషన్ అండ్ ఇచ్చీనెస్ చాలా హైగా ఉంటుందండి. అలాంటప్పుడు ఇలాంటి ఓట్స్ రిచ్ ఉన్న ప్రోడక్ట్స్ని, అవీనో ప్రోడక్ట్ని లేదా ఏదైనా ఓట్ రిచ్ ప్రోడక్ట్స్ని యూజ్ చేశారంటే మీ స్కిన్కి భలే పాజిటివ్ ఎఫెక్ట్ మీకు కనిపిస్తుందండి. ఎక్సమా లేకపోయినా కూడా మన స్కిన్లో ఎప్పుడు మనం ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేస్తూనే ఉండాలండి. బికాస్ స్కిన్ మీద ఇన్ఫ్లమేషన్ ఆన్ డైలీ బేసిస్ అక్కర్ అవుతుంది బికాస్ ఆఫ్ పొల్యూషన్, సన్స్ యూవీ రేస్ వాటి నుంచి. ఈ ఇన్ఫ్లమేషన్ ఒక్కొక్కసారి మనకి కంటికి కనిపిస్తుంది, ఇరిటేషన్ అంతా, కానీ ఒక్కోసారి చాలాసార్లు కనిపించకపోవచ్చు, బట్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. అందుకే దాన్ని కంట్రోల్ చేసే ఇంగ్రీడియంట్స్ మనం డైలీ బేసిస్లో ఏదో ఒకటి యూజ్ చేయాలి. ఎందుకంటేనండి ఇన్ఫ్లమేషనేనండి ఫస్ట్ స్టెప్ లాట్ ఆఫ్ స్కిన్ ప్రాబ్లమ్స్కి. ఇన్ఫ్లమేషన్ కొన్ని రోజుల్లో అనీవెన్ స్కిన్ టోన్, పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్గా డెవలప్ అవుతుంది. అది మనం అందుకే దాన్ని కంట్రోల్లో పెట్టాలండి, తక్కువ చేస్తూనే ఉండాలి డైలీ బేసిస్లో. ఈ ఓట్ ఇంగ్రీడియంట్స్ వచ్చి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ కూడా ఉన్నాయండి వాటిలో. అంటే మన స్కిన్ మీద ఫ్రీ రాడికల్స్ అని ఒక నాస్టీ మాలిక్యూల్స్ వస్తూనే ఉంటాయండి. అవి గుడ్ సెల్స్ని డ్యామేజ్ చేసి మన స్కిన్ని భలే ఫాస్ట్గా ఏజ్ చేసేస్తుంది, ఇన్ఫ్లమేషన్ కూడా కాజ్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ వచ్చి ఆ ఫ్రీ రాడికల్స్ని ఫైట్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేస్తుంది. ఈ ఓట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉందండి. తర్వాత ఈ ఓట్లో లిపిడ్స్ అని ఒక ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. ఆ లిపిడ్స్ వచ్చి మన స్కిన్ బ్యారియర్ ఫంక్షన్ని స్ట్రాంగ్గా చేస్తుంది. మన స్కిన్ బ్యారియర్ స్ట్రాంగ్గా ఉంటే మన స్కిన్ ఎప్పుడు హైడ్రేటెడ్గా, తక్కువ బ్రేక్అవుట్స్ అంటే తక్కువ పింపుల్స్, తక్కువ యాక్ని, తక్కువ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అని తక్కువగా ఉంటాయండి. సో ఆ స్ట్రాంగ్ స్కిన్ బ్యారియర్ ఫామ్ అవ్వడానికి ఈ లిపిడ్స్ అనే ఇంగ్రీడియంట్ ఓట్లో ఉన్నవి హెల్ప్ చేస్తాయండి. తర్వాత ఈ కొలాయిడల్ ఓట్ మీల్ మన స్కిన్ మీద టాప్ లేయర్లో మైక్రోబియం అని గుడ్ బ్యాక్టీరియా ఉంటాయండి. వాటన్నిటిని ఇంకా స్ట్రాంగ్గా, హెల్తీగా చేస్తుంది ఈ ఓట్ మీల్. సో అది స్ట్రాంగ్గా ఉంటే మన స్కిన్ బ్యారియర్ ఫంక్షన్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. అండ్ ఇందాక చెప్పినట్టుగా బ్యారియర్ ఫంక్షన్ స్ట్రాంగ్ ఉంటే హైడ్రేటెడ్ స్కిన్ అండ్ స్కిన్ ప్రోన్ టు లెస్ బ్రేక్అవుట్స్ అవుతుందండి. సో అది కూడా మంచి గుడ్ న్యూస్ అండి. చూడండి, ఈ ఓట్ మీల్, కొలాయిడల్ ఓట్ మీల్ మల్టిపుల్ బెనిఫిట్స్ మన స్కిన్కి ప్రొవైడ్ చేస్తుంది. బేసిక్గా అది ఇరిటేషన్ని, ఇచ్చీనెస్ని, రెడ్నెస్ని అంతా రెడ్యూస్ చేసి స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది అండ్ స్కిన్ని ఫాస్ట్గా ఏజ్ అవ్వకుండా చూస్తుందండి. తర్వాత ఈ ప్రోడక్ట్లో గ్లిసరిన్ అనే ఒక ఇంగ్రీడియంట్ కూడా ఉంది. అది కూడా చాలా మంచి ఇంగ్రీడియంట్ అండి. అది కూడా మన స్కిన్కి బాగా హైడ్రేషన్ని యాడ్ చేస్తుంది. ఈ ప్రోడక్ట్ మంచిగా టెక్స్చర్ కూడా భలే సాఫ్ట్గా, ఆయిలీగా అంతా ఉండదండి. ఇది మీరు రెగ్యులర్ బేసిస్లో డైలీ యూస్ చేసుకోవచ్చు. దీని మీద సన్ స్క్రీన్ రాసుకోవచ్చు. ఇది మంచి ప్రోడక్ట్ అండి. అవీనో బ్రాండ్ వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నిట్లో ఓట్ మీల్ యూస్ చేస్తాయండి. అండ్ ఓట్ మీల్ సైంటిఫిక్ నేమ్ అవీనా సెటివా. అండ్ అందులో మెయిన్ హీరో ఇంగ్రీడియంట్ ఓట్ మీల్లో కూడా అవాంథ్రమైడ్స్. అక్కడి నుంచే ఈ అవీనోకి దాని పేరు అవీనో అని వచ్చిందండి. అవీనో బ్రాండ్లోనే అవీనో డెర్మెక్సా అని ఒక లైన్ ఉందండి. అందులో బేబీ ప్రోడక్ట్ ఉంది. తర్వాత ఇంకొకటి అవీనో క్రీమ్ ఒకటి ఉందండి. ఇవి 2 చాలా మంచి ప్రోడక్ట్స్ అండి. ఇన్ఫాక్ట్ దీనికన్నా మంచిది ఇది కూడా మంచిదండి, కానీ దీని ఇంకో లెవెల్కి కూడా తీసుకెళ్తుంది ఈ 2 ప్రోడక్ట్స్. కానీ
అది కొంచెం ప్రైసీ. సో అది మీరు డిసైడ్ చేయండి మీకు ఏది బెటర్గా ఉంటుందో. ఆ క్రీమ్ ఆఫ్ కోర్స్ కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉంటుందండి. మీకు ఆయిలీ స్కిన్ ఉంటే మీకు అది పట్టకపోవచ్చు. అదొకటి పాయింట్అవుట్ చేయాలనుకున్నాను. ఇది మంచి ప్రోడక్ట్ అండి. నేను డెఫినెట్గా థమ్స్ అప్ ఇస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ నాకు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నాకు సబ్స్క్రైబర్స్ ఇంకా ఎక్కువ ఉంటే బాగా హెల్ప్ అవుతుందండి. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్ అండి.